హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మీరు చూస్తుంది వెనస్డే మార్నింగ్ తీసిన వీడియో అండి. ట్యూస్డే రోజు మనకి గ్రహణం అయిపోయింది కదా, ఆ రోజు నాకు దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడానికి టైం సరిపోలేదు. అందు గురించే నేను వెనస్డే మార్నింగ్ ఇక్కడ పటాలు అలాగే విగ్రహాలన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం 4 years బ్యాక్ దీపావళి టైంలో నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఎవ్రీ దీపావళికి కూడా నేను ఈ అమ్మవారినే పెట్టుకొని పూజ చేసుకుంటాను. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న వినాయకుడి ప్రతిమ కూడా మా మెయిన్ డోర్ పక్కన పెట్టుకుంటామండి. ఈ రెండింటిని కూడా నేను ఎలాంటి సోప్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తున్న కృష్ణుడి విగ్రహము వైట్గా ఉంటుందండి. మేముండే ఏరియాలో డస్ట్ బాగుంటుంది. అందు గురించే కృష్ణుడి విగ్రహానికి ఎప్పుడూ అలాగా కవర్ తోటి ర్యాప్ చేసి పెట్టుకుంటాను. ఆ విగ్రహాలు ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు పటాలు మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను కొద్దిగా క్లాత్ తడి దాంతో గ్లాస్ మొత్తాన్ని తుడిచిన తర్వాత అప్పుడు పొడి క్లాత్ తోటి ఫ్రేమ్ మొత్తాన్ని తుడుచుకుంటానండి. దుమ్ము లేకుండా నీట్గా ఉంటాయి. అప్పుడు గ్లాస్ కూడా షైనింగ్ తోటి బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పటాలు శుభ్రం చేయడం అయిపోయిందండి. ఇప్పుడు పటాలన్నిటికీ కూడా గంధము కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇందాక తుడిచిపెట్టుకున్న వినాయకుడి విగ్రహం కూడా ఆరిపోయిందండి. ఇప్పుడు వినాయకుడి విగ్రహానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి కూడా తడి ఆరిపోయింది. అమ్మవారికి కూడా బొట్టు పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ విగ్రహాలు క్లీన్ చేయడం అయిపోయిందండి. నేను పూజా సామాన్లు కూడా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను. పూజా సామాన్లు తడి ఆరిపోయిన తర్వాత అన్నిటికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలు అంటే శివలింగము, గౌరమ్మకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టాను. ఇవన్నీ ఇలాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మా పూజా మందిరాన్ని ఒకసారి పెయింట్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటానండి. మాది వుడెన్ది పూజా మందిరము. డస్ట్ అది బాగుంటుంది కాబట్టి నేను ఇలా పెయింట్ బ్రష్ని యూజ్ చేసుకుంటూ ఆ కార్వింగ్స్లో మొత్తం డస్ట్ మొత్తం పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పూజా మందిరం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూస్తున్నవి హ్యాంగింగ్ బెల్స్ అండి. అవి కూడా ఒకసారి తుడుచుకొని హ్యాంగ్ చేసేసుకుంటున్నాను మందిరానికి. ఇక్కడ పూజా మందిరం క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా మందిరంలోకి నీట్గా సర్దేసుకున్నాను. ఇక్కడ బయట ఉన్న తులసమ్మ వారిని కూడా ఒకసారి కడుక్కొని మొత్తం అంతా నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకున్నానండి. నేను ఇక్కడ నామాలు వేస్తున్నాను. నాకు ఇలా కుంకుమ బొట్టుతో నామాలు వేస్తే తులసమ్మ వారి దగ్గర నిండుగా ఉంది అనిపిస్తుంది. అందు గురించి నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇంతే అండి ఈ వీడియో. ఉంటాను మరి. బాయ్ అండి.